ఆ మన దేశంలో ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేల సొంటి లీడర్ల కొడుకుల రేంజ్ ఎట్లుంటది ఏం కథ తండ్రికి తగ్గ కొడుకులు అన్నట్టు షాన్ల ఫరక్ రానియరు ఆ లెవెలు ఆ మెయింటెనెన్స్ అబ్బో మామూలుగా ఉంటుందా అయితే గా మధ్యప్రదేశ్లో ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకు కథ మాత్రం వేరే ఉందో అల్లా ఆడోళ్ళ మెడలకెళ్ళి గోల్డ్ చైన్లు కొట్టేసుకుంటా పట్టుబడ్డాడట చూద్దాం పార్రి మాజీ ఎమ్మెల్యే కొడుకు ఎందుకట్లా దొంగలెక్క మారిండో. ఆడంగా ఒక పెద్ద మనిషి నడుచుకుంటూ వస్తుంటే ఆమె వెనుకనే మెల్లగా నక్కలెక్కనే నక్కి నక్కి ఫాలో అవ్వకుంటూ వచ్చి మెడలున్న గొలుసు గుంజి కింద పడేసి ఎత్తుకపోతుండు చూసిరా. అయ్యో పాపం కింద పడ్డా ఇడవకుండా పుస్తల తాడును పుట్టుకుని తెంపుకపోయిండు బడవేగాడు. జర్రంత అసంతో ఎన్నుకున్నోళ్ళు కనిపెట్టి దొంగ దొంగ అనుకుంటా చూసి ఉరికొచ్చిన అప్పటికే అవతల పడ్డాడు. ఇది మొన్న జనవరి 25 తారీఖు నాడు గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో జరిగిన దొంగతనం. గొలుసు పొడగొట్టుకున్న ఈ 65 ఏండ్ల పెద్దామె పోలీస్ కంప్లైంట్ ఇస్తే సీసీ కెమెరాలలో చూసి దొంగని నిన్న దొరకబట్టిర్రు. ఇగో ఈ గడ్డపోడే ఆ యాళ్ళ గొలుసు కొట్టేసినాడు. ఇక వీని పట్టుకొచ్చి ఈపులకెళ్ళి చెంపలపాటి 4 సరుపులు జరిచి చెప్పురా బొడవే చెప్పు ఎవరు నువ్వు అసలు ఏడికేలు వచ్చినావు ఎందుకు ఇట్లా చేసినావు అని గట్టిగా అడిగితే వీడు చెప్పిన ముచ్చట్లిని అవాక్కవుడు అహ్మదాబాద్ పోలీసు వాళ్ళ వంత అయిందట. ఎందుకంటే వీడు మధ్యప్రదేశ్ లో విజేంద్ర సింగ్ చంద్రావత్ అనే మాజీ ఎమ్మెల్యే కొడుకట. పేరు ప్రద్యుమన్ సింగ్ చంద్రావత్ అట. మరి మాజీ ఎమ్మెల్యే కొడుకు అంటున్నావు ఇదేం లుచ్చపండ్రా సోడిగా అని తిడితే నా లవర్ కు గిఫ్ట్ ఇస్తందుకు సార్ అని సల్లగా చెప్పిండట. మరి మాజీ ఎమ్మెల్యే కొడుకేనా లవర్ కు గాయంత గిఫ్ట్ ఇయ్యలేడా చైన్ స్నాచింగ్ చేసుడేంది అని అంటే అయ్య కొడుకులకు వడలేదో ఇటువంటి పనులు ఇంట్లో ఏమన్నా ఇదివరకు చేసిండో గానీ ఇంటకెళ్ళి వెళ్ళిపోయి గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లా నెలకు 15,000 రూపాయల జీతానికి ప్రైవేట్ జాబ్ చేస్తున్నట. ఇక మరి తాను దూర సందు లేదు మెడకో డోలన్నట్టు ఈ సారుకో లవరు ఆమెకు పుట్టాడు కోరికలు ఉన్నట్టున్నాయి. ఇక ఆమెను మెయింటైన్ చేయాలంటే 15,000 రూపాయల జీతం చేస్తే సాల్తదా. అందుకే నా దారి దొంగ దారి అనుకుంటా ఈ తొవ్వ చూసుకున్నట్టుండు గానీ ఫస్ట్ అటెంప్ట్ లోనే ఫెయిల్ అయ్యి పోలీసు వాళ్ళకు పట్టుబడి అయ్యా ఇజ్జత్ తీసి గంగల కలిపిండి. ఇట్లా ఆగు అది లవర్ కోసం దొంగ లెక్క మారిన మాజీ ఎమ్మెల్యే గారి కొడుకు స్టోరీ. అయినా ఆడోళ్ళు చేయబట్టి యుద్ధాలు జరిగినాయి రాజ్యాలు కూలిపోయినాయట వెనకట. ఈ మాజీ ఎమ్మెల్యే కొడుకు చైన్ స్నాచర్ అయితే తప్పే ఉంది కదా. ఇక గొలుసు దొంగతనం ముచ్చటొచ్చింది కాబట్టి పల్లె పని మన వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం బావుపేటలో జరిగిన గొలుసు దొంగతనం కూడా చూడుర్రి. కథం గుంజుడు గుంజి బండెక్కి చీకట్ట కలిసిపోయిండు దొంగ బద్మాషోడు. కిరాణం దుకాణంలో ఏదో కొనుక్కుంటందుకు వచ్చినట్టే వచ్చి మెడలకే లటుక్కున గుంజుకపోయిండు లావర్చిగాడు. మరి వరంగల్ పోలీసు వాళ్ళని లైట్ తీసుకుంటున్నారో ఏమో గానీ 20 రోజుల్లోనే 3వ గొలుసు దొంగతనం అట ఇది. జర్రొక్క సూపు చూస్తేనే కంట్రోల్ అయ్యేటట్టున్నారు గొలుసు దొంగలాడ.